ఆడలేదమ్మా అని నలుగురు అడిగితే ఏం సమాధానం చెప్పమంటావురా? వెరీ సింపుల్. చెల్లెలికి పెళ్లి చేయకుండా తను పెళ్లి చేసుకున్నాడని లోకమంతా కొక్కురకో అంటుందని, ఎలాగైనా సరే చెల్లి పెళ్లి చేసి గాని తన పెళ్ళాన్ని తెచ్చుకొని నా కొడుకు శపథం చేశాడని చెప్పు. నువ్వు నాకు పెళ్లి చేయడం అంటే అది జరిగేది నా 20వ ఏట కాదు 60వ ఏట. అప్పుడు నేను వెళ్ళేది కాపురానికి కాదు కాటికి. అందుకే నిన్ను నమ్ముకోకుండా ఆ బాచిగాడిని నమ్ముకున్నాను. బాచిగాడా? నా కటింగ్ చేసే బార్బర్ గడా? వాడే. మొన్న నీ మెడంచి కటింగ్ కొడుతున్నంతసేపు నాకు కన్ను కొడుతూనే ఉన్నాడు. వాడితో ఫ్లాగ్ ఎత్తేస్తా గానీ నా పెళ్లి సంగతి మర్చిపోయి ముందు నీ పెళ్లి బాతుల గురించి ఆలోచించు. మొత్తం అప్పులంతా కట్టకట్టుకొచ్చి బయట కాచు కూర్చున్నారు. అయ్యయ్యో, వాళ్ళకి ఏం సమాధానం చెప్తావురా? వెరీ సింపుల్. న్యాయంగా అయితే నిన్ను సుఖీభవ అని దీవించాలి, కానీ అప్పు అడ్డు తగులుతోంది. మా అప్పులు తీర్చకుండానే సుఖంగా ఉండమని దీవించడానికి వేదాలు అడ్డుపడుతున్నాయి. పెట్టావులే తద్దినం. మీరంతా నాకు సహాయం చేయాలి. ఏంటి, ఈ అప్పులు తీర్చడానికి నీకు వేరే చోట అప్పిప్పించాలా? కాదు, నాకు శోభనం చేయాలి. నీ శోభనం నువ్వు చేసుకోవాలి, కానీ మేం చేయడం ఏంటి? అబ్బా, మీకు తెలుసు కదా, లక్షిస్తేనే శోభనం చేస్తానని లింకెట్టి చచ్చాడు మా మామ. అది జరిగితే గానీ మనకు కలిసి రాదు. కాబట్టి మీరంతా నాతో కలిసి వస్తే నేను శోభనం చెయ్యి అంటాను, మీరంతా జై అనాలి. శోభనం చెయ్యాలి, శోభనం చెయ్యాలి, శోభనం చెయ్యాలి, శోభనం చెయ్యాలి, శోభనం చెయ్యాలి. ఏమండో రొయ్యలాడి గారు, ఇంత పెద్దవారు మీరు చేయవలసిన పనేనా ఇది? కూతురికి పెళ్లి చేసి అల్లుడిని బయటకు గంటేస్తే వేదాలు ఒప్పుకో. అదేదో అమ్మాయి గారిని కూడా బయటకు గంటేస్తే వాళ్ళ తంటలేదు, వాళ్ళు పడతారు కదా. ఒకసారి తలుపు తీయండి, కొంచెం మంచి చెడు మాట్లాడాలి. తిన్నావులే పప్పు, అలా పిలిస్తే వాడు రాడు. అందుకోండి బాజాలు బోర్లు. మీరు ఎర్రమూరు కూతురు పిచ్చి పిచ్చి డాన్సులు చేశారంటే తలకాయలు పటాస్కాయల పెట్టేలు పని వెళ్ళిపోతాయి. మామయ్య గారు, మనలో మనం ఇలా కాల్చుకోటాలు పేల్చుకోటాలు ఏం బాగుంటుంది, కానీ మీరు జైలుకి వెళ్తే గేలం పట్టి నా చేత్తో రాళ్ళు అవి కొట్టుకోవడం బాగోదు. అందుకని నా మాట విని ఆ శోభనం కాస్త జరిపించండి, గొడవ వదిలిపోతుంది. క్యాష్ డౌన్ క్యారీ ఆన్, వేరే మాటలు లేవు. అయ్యా, మీరు ఇలాంటి కండిషన్లు పెడితే అతను మా బాకీలు ఎప్పుడు తీరుస్తాడు? జాప్యం చేస్తే వడ్డీ పెరిగిపోతుంది, నా వయసు పెరిగిపోతుంది. మీరు అర్జెంట్ గా ఇక్కడి నుంచి ముందు గెట్అవుట్ అవ్వకపోతే నాకు బీపీ పెరిగిపోద్ది. ఆ తర్వాత మద్రస్ మీద మద్రస్ పెరిగిపోతుంది. వద్దు, కడుపు చుంచుకుంటే జోళ మీద పడుతుంది. నువ్వు హంతకుడు అయితే పోయే పరువు ఎవరిది? నాదేగా. అందుకని కామ్గా నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకో. నేను పెళ్లివారి టైపులో వీళ్ళందరినీ తీసుకుని ఊరేగింపుగా వెళ్ళిపోతాను. శుభం, అలా కానివ్వండి. అందుకే అన్నారు, కూతుర్ని వెన్నింట్లో ఇచ్చుకో, కోడళ్ళు లేనింట్లోంచి తెచ్చుకో అని. చివరికి మన కర్మ ఇట్లా కాలిపోయింది. అసలు మొగుడుతో కాపురం చేసే వాసనలు ఏమైనా ఉన్నాయా మహారాణి గారికి? ఆ మహారాణి వస్తే ఈ మహారాజు ఏం పెడతాడని? పచ్చగడ్డి పచ్చడితో అయినా ఒక పూట ఫుడ్ ఎట్టగలడా? ఒక మూర పూలు కొనిపెట్టగలడా? ఏసీల్లో పెరిగిన పిల్లని కనీసం బీసీలకైనా తీసుకెళ్లి ఓ సెకండ్ షో సినిమా చూపెట్టగలడా? మగాడు వీడు సన్నాసైతే ఆడది అదేం చేస్తుంది? పాపం మొగుడు మీద బెంగతో చిక్కి 50% అయిపోయింది. నువ్వెప్పుడు చూసావే? ఉదయం గుడికొచ్చింది, క్రాక్ తండ్రిని కాదని లేక, మెంటల్ మొగుడిని అవునని లేక, చివరికి దేవుడా నువ్వే దిక్కు, దేవుడా నువ్వు ఏ దిక్కు అనుకుంటూ రోజు సన్ రైజ్ షాట్ కు ముందు గుడి చుట్టూ తడి బట్టలతో అంగ ప్రదక్షిణలు చేస్తుంది.